నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ మేనిఫెస్టోల హడావుడి తరచుగానే కనిపించేటువంటి సందర్భం. అయితే వైఎస్ఆర్సీపీ ఈసారి ఎలాంటి మేనిఫెస్టో ఇవ్వబోతోంది అనేటువంటి అంశం పైన గత 2 నెలలుగా రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతూనే ఉంది. కూటమి వైపు నుంచి చూస్తే తెలుగుదేశం, జనసేన, బీజేపీ విడివిడిగా తమ మేనిఫెస్టోల్ని ఇప్పటికే ప్రకటించేశాయి. జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహం చెబుతుంటే సూపర్ 6 పేరుతో తెలుగుదేశం పార్టీ కొన్ని స్కీమ్స్కి సంబంధించినటువంటి అంశాలను అనౌన్స్ చేసింది. ఇక జాతీయ మేనిఫెస్టోలోని అంశాలనే బీజేపీ తెరపైకి తీసుకురాబోతోంది. సో మొత్తాన్ని కలిపి ఒక కామన్ మినిమం ప్రోగ్రాం ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూటమిపై ఉంది. ఇటు వైఎస్ఆర్సీపీ పైన గతంలో నవరత్నాల పేరుతో కొట్టినటువంటి సక్సెస్కి దీటుగా ఈసారి ఎలాంటి మేనిఫెస్టో ఇవ్వబోతోంది అనేటువంటి చర్చ విస్తృతంగా జరిగింది. రకరకాల ప్రచార యాత్రల్లో ఉన్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోని ప్రకటించారు. 2019 ఎన్నికలతో పోల్చి చూసినప్పుడు అప్పుడు జరిగినటువంటి పరిణామాలు అంటే 2 పేజీలతోనే మేనిఫెస్టోని అనౌన్స్ చేసింది వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు కూడా అదే తరహాలో 2 పేజీలతోనే నవరత్నాలు ప్లస్ పేరుతో వివిధ గ్యారంటీల్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీ. ఇందులో ఉన్నటువంటి అంశాలు ఏంటి, గత ప్రకటనలతో పోల్చి చూసినప్పుడు ఇప్పుడు కొత్తగా ఏం చెప్పారు, అలానే 2019 మేనిఫెస్టో స్టేటస్ను కూడా ఈ కొత్త మేనిఫెస్టోలో వైఎస్ఆర్సీపీ పొందుపరిచింది. ఆ వివరాలను ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తంగా వైఎస్ఆర్సీపీ రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి మాటల్లో చెప్పాలంటే 2 పేజీలు, కానీ ఇందులో 6 పేజీలకు సరిపడినంత సారాంశం ఉంది. సో 2 పేజీలకు సంబంధించినటువంటి ఈక్వేషన్లో వాళ్ళు ఎలా రిలీజ్ చేశారో అలాగే చూస్తే ఇదొక పేజీ, 2 పేజీల్లో మొత్తం ఏ అంశాలపైన వైఎస్ఆర్సీపీ ప్రజలకి భరోసా ఇవ్వాలనుకుంటుంది, దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఇందులో పొందుపరిచారు. సో ఇది మొదటి పేజీ. ఇందులోనే కొన్ని ఈక్వేషన్స్ని అంటే ఆల్రెడీ గతంలో చేసినటువంటి నవరత్నాల పథకానికి ఎక్స్టెన్షన్గా కనిపించేటువంటి అంశాలని ఇందులో పొందుపరిచారు. సో ఇక్కడి నుంచి చూస్తే ఇది ఒక పార్ట్గా కనిపిస్తుంది, అలానే మరొక పార్ట్ ఇట్లా 3 పార్ట్లుగా వైఎస్ఆర్సీపీ 2 పేజీల మేనిఫెస్టోని ఇందులో అనౌన్స్ చేసింది. దీంతోపాటు కీలకమైనటువంటి అంశం 2019 మేనిఫెస్టోకి సంబంధించి 99% హామీలు అమలు చేశామనేటువంటి ప్రస్తావనను కూడా వైఎస్ఆర్సీపీ ఇందులో చేసింది. సో దీంతో ఎక్స్టెన్షన్గా మనం చూసినప్పుడు 2024 మేనిఫెస్టోలో మొత్తం ఈ పథకాలన్నింటిలో ఏ అంశాలు వస్తున్నాయి, ఈ అంశాలకు సంబంధించినటువంటి విశ్లేషణనే ఇటు పక్కన పొందుపరిచినటువంటి అంశాన్ని మనం గమనిస్తున్నాం. సో వీటన్నిటిని కూడా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. వైఎస్ఆర్సీపీ ఏ అంశాలు కొత్తగా వైఎస్ఆర్సీపీ ఎజెండాలో పెట్టబోతుంది, కొత్త అంశాలు అసలు ఏమైనా ఉన్నాయా, పాత అంశాలకు సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్స్ని మాత్రమే మనం చూడబోతున్నామా, ఈ అంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఇది మేనిఫెస్టో, వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో సమగ్ర రూపం. ఇది ఒక విధంగా చెప్పాలంటే నవరత్నాలకి ఎక్స్టెన్షన్ అని మాత్రమే చెబుతున్నారు. అంటే ఇప్పటికే నవరత్నాల పేరుతో గత 5 ఏళ్లుగా సుపరిపాలనని జగన్మోహన్ రెడ్డి అందించగలిగారు కాబట్టి దాన్ని మరింత విస్తృతపరిచేటువంటి ప్రయోగాన్ని ఇందులో చేయబోతున్నారు. కొత్త హామీల కంటే ఇప్పటివరకు అమలు చేసినటువంటి అంశాలని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యమని వైఎస్ఆర్సీపీ చెబుతుంది. ఇందులో 9 అంశాలు, మళ్ళీ సేమ్ అదే 9 అంశాలు నవ రత్నాల పేరుతో ఎలా అయితే చెప్పారో ఆ నవరత్నాలకు సంబంధించినటువంటి ఎజెండానే ఇందులో పొందుపరిచారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉన్నత విద్య, నాడు నేడు, పేదలందరికీ ఇళ్ళు, మహిళా సాధికారికత, సామాజిక భద్రత, అభివృద్ధి, ఇవి ఈ 9 అంశాలని జగన్మోహన్ రెడ్డి ఈసారి తన మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఇది నవరత్నాలకి ఒక రకంగా ఎక్స్టెన్షన్ రూపం. 2019 మేనిఫెస్టోకి సంబంధించి 99% అమలు చేశాం కాబట్టే ఈ మేనిఫెస్టో ఇస్తున్నాం అన్నారు. ఇందులో ఉన్నటువంటి అంశాలు ఏంటో కూడా ఒక్కొక్కటిగా మనం చూద్దాం. విద్యకి సంబంధించి అమ్మఒడి, ట్యాబ్లు, విద్యా కానుక, గోరుముద్ద, ఇంగ్లీష్ మీడియం బళ్ళు, అలానే డిజిటల్ బోధన, ఈ అంశాలన్నింటినీ కూడా విద్యలో ఇన్కార్పొరేట్ చేశారు. ఇక వైద్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్, 17 కొత్త మెడికల్ కాలేజీలు, జగనన్న ఆరోగ్య సురక్ష. అంటే ఈ 17 కొత్త మెడికల్ కాలేజీలు అనేది ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారు, ఆల్రెడీ శాంక్షన్ అయింది కాబట్టి బహుశా అవన్నీ కూడా ఈ గవర్నమెంట్ మళ్ళీ వస్తే అవన్నీ కూడా ఆన్ ట్రాక్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అనేటువంటి హామీ కావచ్చు. ఇక వ్యవసాయంలో చూస్తే రైతులకి సంబంధించి రైతు భరోసా, ఆర్బీకేలు, అలానే ఉచిత పంటల బీమా, 0 వడ్డీ పంట రుణాలు, పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్తు, సమయానికి ఇన్పుట్ సబ్సిడీ, ఈ అంశాలన్నింటినీ కూడా వ్యవసాయానికి సంబంధించిన దానిలో ప్రధాన ఎజెండాగా వైఎస్ఆర్సీపీ పెట్టింది. ఇక ఉన్నత విద్యకు సంబంధించి జగనన్న విద్యా దీవెన, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్. వాస్తవానికి విపక్షాలు
తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నాయి. ఫీజు రీఎంబర్స్మెంట్ని జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఆపేశారని. అయితే మరొకసారి దానికి సంబంధించినటువంటి హామీ ఇచ్చింది వైఎస్ఆర్సీపీ రీఎంబర్స్మెంట్కి సంబంధించి విస్తృతమైనటువంటి రూపంలో దాన్ని అమలు చేస్తామనేటువంటి మాట చెప్తున్నారు. ఇక జగనన్న వసతి దీవెన అలానే జాబ్ ఓరియంటెడ్గా రాబోయేటువంటి రోజుల్లో కర్క్యులంలో మార్పులు చేయడం అనేది కూడా ఒక ప్రధాన ఎజెండాగా వైఎస్ఆర్సీపీ ఇక్కడ తీసుకొస్తుంది. అంటే మొత్తానికి ఓవరాల్గా ఈ స్కీములకు సంబంధించినటువంటి అంశాలలో ఉన్న కీలకమైనటువంటి వాటిని ఒక్కొక్క భాగంగా అంటే ఒక్కొక్క నవరత్నంలో వీటన్నిటిని ఒక అంశంగా ఇన్కార్పొరేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్సీపీ. ఇక దాని తర్వాత చూస్తే కనుక నాడు నేడు ఆల్రెడీ నాడు నేడు స్కూళ్ళు, నాడు నేడు ఆసుపత్రులు, విద్యా వైద్యం రెండు కూడా మళ్ళీ ఇక్కడే విద్యా వైద్యం ఇదే అంశాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి దాని ఎక్స్టెన్షన్ రూపంగా చూడాలంటే మోడర్నైజ్ చేస్తానికి కావాల్సినటువంటి ప్రయారిటీ ఇస్తున్నామని చెప్తున్నారు. ఇక పేదలందరికీ ఇళ్ళు, అక్క చెల్లెమ్మల పేరిట పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్ళు ఇవ్వడం ఇది ఒక ప్రధానమైన అంశంగా పెట్టారు. అలానే మహిళా సాధికారికత, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, సున్నా వడ్డీ. అంటే వాస్తవానికి ఏంటంటే ఈ పథకాలన్నీ కూడా ఈ టెన్యూర్లోనే కొంతగా అమలు చేసేటువంటి ప్రయత్నం చేసినవి. వాటిని అంటే గత మేనిఫెస్టోలో ప్రకటించకుండా చేసిన పథకాలు అని ఇప్పటివరకు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు వాటన్నిటిని కూడా మేనిఫెస్టోలో భాగం చేస్తున్నారు. సో ఇక సామాజిక భద్రతకు సంబంధించి పింఛన్ కానుక 2 విడతల్లో 3,500కి పెంపు, మళ్ళీ ఒక 3,500 పెంచుతా ఉన్నారు 2 విడతల్లో. అది కూడా ఎప్పటిలాగే ఇంటి వద్దే వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ. ఇక అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు చూస్తే కనుక మౌలిక వసతులు, సుపరిపాలన, పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు, ఎయిర్పోర్ట్లు, ఇండస్ట్రియల్ కారిడార్లు, నోట్స్, అలానే జలయజ్ఞం, గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఇవన్నీ కూడా అభివృద్ధిలో భాగంగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎజెండాలో ఇక్కడ ప్రస్తావించారు. సో ఇది ఓవరాల్గా నవరత్నాలకు సంబంధించినటువంటి యాంగిల్. అంటే 9 రత్నాలుగా ఏవైతే చెప్పుకుంటూ వచ్చారో ఆ 9 రత్నాలకు సంబంధించినటువంటి ప్లాన్గానే మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. 2024 మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి నవరత్నాలకి అలానే 2019లో ఇచ్చినటువంటి నవరత్నాలకి డిఫరెన్స్ ఏంటనేది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అప్పుడు ఇచ్చినటువంటి హామీలకి ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేసినట్టుగానే వైఎస్ఆర్సీపీ నాయకులు బలంగా చెప్తున్నారు. 2019లో ఇచ్చినటువంటి హామీల ప్రకారం చూస్తే నవరత్నాల్లో జలయజ్ఞం ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా ప్రతిపాదిస్తున్నటువంటి అంశంలో మౌలిక వనరుల అభివృద్ధి పేరుతో ఇక్కడ ఒక సెగ్మెంట్ తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీ. సో అందులో అన్ని అంశాలు అంటే జలయజ్ఞంతో సహా మౌలిక వసతుల కల్పన, సుపరిపాలన అన్ని అంశాలను కూడా ఇందులో మేళవిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలానే రెండో అంశం మద్య నిషేధం అనేటువంటి అంశాన్ని ప్రముఖ ఎజెండాగా 2019 నవరత్నాల్లో పెట్టింది. ఇది 2019 ఎజెండా. ఇప్పుడు ఈ పక్కనే ఉన్నది మనం చూస్తుంది 2024 ఎజెండా. అంటే 24 ఎజెండాలో ఏమేమి మార్పులు జరిగినది. అయితే మద్య నిషేధం అనేటువంటి అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది వైఎస్ఆర్సీపీ కొత్త ఎజెండాలో. చూస్తే ఇక్కడ ఆరోగ్యానికి, అమ్మఒడి అంటే బడులకి, విద్యకి, వైద్యానికి సంబంధించినటువంటి చర్చ ఎక్కువ జరిగింది. వాటికే అధునాతనమైన రీతిలో వాటిని అభివృద్ధి చేసేటువంటి అంశం. అలానే విద్యకి సంబంధించి మళ్ళీ ఉన్నత విద్యను ఒక సపరేట్ సెగ్మెంట్గా నవరత్నాల్లో భాగం చేసింది. కానీ మద్య నిషేధం అనేటువంటి కాన్సెప్ట్ని పూర్తిగా పక్కన పెట్టేసింది. అలానే ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా విద్యా వైద్యానికి ఎక్కువ ఇక్కడ అవకాశాలు కల్పించారు కాబట్టి ఆరోగ్యశ్రీ కూడా ఈ కొత్త నవరత్నాల్లో ఉన్నట్టుగానే చూడాలి. ఇక ఫీజు రీఎంబర్స్మెంట్ని కూడా ఉన్నత విద్యలో భాగం చేశారు. అలానే పేదలందరికీ ఇళ్ళు అనేదానికి కూడా ఇక్కడ పేదలందరికీ ఇళ్ళు అనేటువంటి కాన్సెప్ట్ని మళ్ళీ డెవలప్ చేసినటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. ఇక ఇక్కడ ఆసరా, చేయూత అనేటువంటి అంశానికి సంబంధించి సామాజిక భద్రత అనేటువంటి కొత్త ఎజెండాని ఇక్కడ తీసుకొచ్చింది. ఇప్పుడు విపక్షాలు పదే వైఎస్ఆర్సీపీ మీద చేస్తున్నటువంటి విమర్శ ఏంటంటే సామాజిక భద్రత లేదు, ప్రజలకి సంబంధించినటువంటి అంశంలో కానీ, ముఖ్యంగా ఆడపిల్లలకి సంబంధించినటువంటి అంశంలో కానీ అటువంటి భరోసా లేదు అనేటువంటి అభిప్రాయాన్ని తీసుకొచ్చారు. ఆ రెండు అంశాలని ఒక ప్రముఖమైనటువంటి నవరత్నాల్లో ప్రముఖమైనటువంటి స్థానం కల్పించేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేసింది. అందులోనే సామాజిక భద్రతలోనే ఈ ఆసరా, పెన్షన్లు అవన్నీ కూడా కలిపేటువంటి ప్రయత్నం చేశారు. ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశం చూస్తే పింఛన్లు. ఇక్కడ పింఛన్లు సపరేట్గా ఉంది, కానీ ఇక్కడ మహిళా సాధికారత అనేటువంటి ఒక కొత్త ఎజెండాని వైఎస్ఆర్సీపీ 2024 ఎజెండాలో మహిళా సాధికారత అనేటువంటి పేరుతో కొత్త ఎజెండాను మరొక అంశాన్ని అంటే నవరత్నాల్లో కొత్త నవరత్నం కింద దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఇందులోనే చేయూత, కాపు నేస్తం, ఈబీసీ, సున్నా వడ్డీ, మహిళలకి సంబంధించి ఇచ్చేటువంటి పథకాలని ఇందులో భాగం చేసింది. సో కొన్ని మాడిఫికేషన్స్ జరిగినాయి, కొన్నిటిని పూర్తిగా వదిలేసినటువంటి పరిస్థితి ఈ ఎజెండాలో ఉంది. ఇక పింఛన్ల తర్వాత అమ్మఒడి పథకం
గత మేనిఫెస్టోలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది. అమ్మఒడి పథకానికి మరింత విస్తార రూపం ఇవ్వబోతుంది. ఇక వైఎస్ఆర్ రైతు భరోసా, రైతుకు సంబంధించినటువంటి అంశాలను ఇందులో పెట్టారు. ఇక ఇప్పుడున్నటువంటి ఎజెండాలో 2024లో ఇచ్చినటువంటి ఎజెండా ప్రకారం చూస్తే రైతులకు కూడా ప్రత్యేకమైనటువంటి అవకాశం కల్పించారు. ఎందుకంటే వ్యవసాయానికి పెద్దపీట వేసే విధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలని రైతు భరోసాలు, ఆర్బీకేలు, అలానే పంట బీమా, ఉచిత విద్యుత్, 9 గంటల ఉచిత విద్యుత్, ఇలాంటి అంశాలన్నిటినీ కూడా ఈ కొత్త మేనిఫెస్టోలో 2024 మేనిఫెస్టోలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మరొక వైపు నుంచి చూస్తే పాత మేనిఫెస్టో ప్రకారం చూస్తే ముఖ్యంగా కొన్ని అంశాలు, అందులో కీలకమైనటువంటి అంశాలు సిపిఎస్ రద్దు లాంటి అంశాలు కావచ్చు, మద్య నిషేధం వంటి అంశాలు, దశల వారీ మద్య నిషేధం, ఈ అంశాలన్నింటినీ కూడా వైఎస్ఆర్సీపీ పూర్తిగా పక్కన పెట్టినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. ఇక ఈ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి అంశానికి ఒక ఎలాబొరేటెడ్ విశ్లేషణ, అంటే ఒక విస్తారమైనటువంటి వివరణ ఇచ్చే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేసింది. అందులో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ఒకసారి మనం చూద్దాం. ముందుగా మహిళలకి సంబంధించినటువంటి ఎజెండాని ప్రధానంగా ఈసారి ఎక్కువ ఎక్స్పోజ్ చేసేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేసింది. అందులో భాగంగానే మహిళలకి సంబంధించినటువంటి పథకాలని, అన్ని పథకాల్లో కూడా మహిళలకు సంబంధించినటువంటి అంశాలని ప్రధాన కేటగిరీగా చేర్చింది. ఇక వైఎస్ఆర్ చేయూత తమ కాళ్ళ మీద తాము నిలబడేలాగా 1,50,000 వరకు ఇచ్చేటువంటి అవకాశం, 1,50,000 వరకు రుణాలు ఇచ్చేటువంటి అవకాశం, చేయూత ఇచ్చేటువంటి అవకాశం. ఎందుకంటే 33 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ప్రతి ఏటా 18,750 రూపాయలు చొప్పున 4 విడతల్లో 75,000 రూపాయలు ఇప్పటివరకు ఒక గ్రాంట్ లాంటిది ఇస్తూ వచ్చారు. ఇక ఇప్పటికీ 19,000 కోట్లు అందించాము. వచ్చే 5 ఏళ్లలో 4 విడతల్లో 18,750 చొప్పున మరొక 75,000 రూపాయలు, అంటే ఇప్పటివరకు 75,000 లెక్క ఉంది. ఈ రెండు కలుపుకుంటే 1,50,000 అవుతుంది. అంటే మొత్తం 8 విడతలు. ఈ 2 టర్ములని కూడా కలిపి లెక్క చెప్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కొత్తగా ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో కొత్తగా మేనిఫెస్టోని ఇస్తారు. కానీ గత 5 ఏళ్లకి ఈ 5 ఏళ్లు కొనసాగింపుగా లెక్క చెప్తూ గత 5 ఏళ్లలో ఇచ్చిన 75,000 ప్లస్ ఈ 5 ఏళ్లలో మరొక 75,000 యథావిధిగా వాటిని 1,50,000కి పెంచేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విశ్లేషణ ఇది చేస్తున్నారు. ఇలానే 5 ఏళ్లు ఈ పథకాన్ని కొనసాగించేందుకు కావాల్సినటువంటి ఏర్పాటు చేయాలి. అంటే కొత్త పథకాల కంటే ఉన్న పథకాలని స్ట్రీమ్లైన్ చేసేటువంటి పనిపైనే వైఎస్ఆర్సీపీ ఎక్కువ ఫోకస్ పెట్టింది. అలానే జగనన్న అమ్మఒడికి సంబంధించి కూడా 17,000కు పెంచుతున్నారు. ప్రస్తుతానికి అది 15,000 ఉన్నటువంటి అంశం తెలుసు అందరికీ. దాన్ని వచ్చే 5 ఏళ్ల వరకు 17,000కు పెంచి అమ్మఒడిని కొనసాగిస్తామని చెప్తున్నారు. ఇంకా 2019 మేనిఫెస్టోలో చెప్పినట్టుగా పేదలందరికీ ఇల్లు అనేటువంటి అంశాన్ని అది కూడా వచ్చే 5 ఏళ్లలో మళ్ళీ కొనసాగిస్తామంటున్నారు. ఇప్పుడు ఒక 22 లక్షల ఇళ్ల హామీ ఉంది ఆల్రెడీ. ఇంకో 10 లక్షలు దానికి యాడ్ చేసి మొత్తం 32.5 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతామని కొత్త మేనిఫెస్టోలో వైఎస్ఆర్సీపీ చెప్తుంది. అంటే ఓవరాల్గా పథకాలకి కొనసాగింపు అనేటువంటి అంశానికి పెద్దపీట వేసింది వైఎస్ఆర్సీపీ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక వైఎస్ఆర్ కాపు నేస్తం, ఇది గత ఎన్నికలకి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో లేదు. అయితే ఈ పథకానికి కూడా పాజిటివ్ అప్లాజ్ వచ్చింది కాబట్టి దీనిలో పెట్టారు. ఇది ఈ లెక్క ప్రకారం చూస్తే కనుక వైఎస్ఆర్ కాపు నేస్తం, కాపు మహిళలకి ఇచ్చేటువంటి అంశం ఇక పైన అది 1,20,000 రూపాయల వరకు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసిన కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు సంబంధించినటువంటి వారికి ఏదో ఒక ఆదాయం ఉంటే ఆర్థికంగా నిలదొక్కుంటారు కాబట్టి సో ఇదంతా మేనిఫెస్టోలో రాసినటువంటి ఎక్స్ప్లెనేషన్. సో అది కూడా పెంపుదల చేస్తారు. ఇక వైఎస్ఆర్ 0 వడ్డీ రుణాలు, దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఆసరా ద్వారా 25 కోట్ల రూపాయలు ఇస్తున్నారు, రుణాలు ఇచ్చారు. దాన్ని మరొక 4,969 కోట్లు ఇచ్చారు మొత్తానికి. 2019 మేనిఫెస్టో ప్రకారం వచ్చే 5 ఏళ్ళు కూడా ఇది కొనసాగుతుంది. 0 వడ్డీ రుణాలకు సంబంధించి వచ్చే 5 ఏళ్లలో కూడా దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇక పట్టణ గృహ నిర్మాణానికి సంబంధించి 2019 మేనిఫెస్టోలో చెప్పినట్టుగా అందులో ఏదైతే 300 చదరపు అడుగుల ఇల్లు, అలానే 430 చదరపు అడుగుల ఇల్లు వాటిని ఇస్తామన్నారో వాటికి సంబంధించి మరొక వచ్చే 5 ఏళ్లలో 1,000 కోట్ల చొప్పున ఇస్తూ 2,000 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్తో పట్టణ మధ్యతరగతి పేదల కోసం ఎంఐజీ లేఅవుట్లు దశల వారీగా వాటిని డెవలప్ చేస్తూ ఉన్నారు. అంటే అందరికీ ఇళ్ల పథకంలో భాగంగా వచ్చేటువంటి ఇవి. ఇక వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, ఇది కూడా గత మేనిఫెస్టోలో లేదు. ఇప్పుడు 1,05,000 వరకు ఇది పెంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 5 ఏళ్లలో ఇప్పటికీ 4,95,000 మందికి లబ్ధి చేకూరింది. దీనివల్ల దీని వచ్చే 5 ఏళ్లలో 4 విడతల్లో 15,000 రూపాయల చొప్పున మరో 60,000 రూపాయల వరకు అందించడానికి ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. ఇక వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, షాదీ తోఫా, దీన్ని కూడా 5 ఏళ్లు కొనసాగిస్తామని చెప్పని అంటారు. 427 కోట్లు ఇప్పటివరకు అందించారు. వచ్చే 5 ఏళ్లలో వివాహానికి 1,00,000 రూపాయలకు పెంచుతున్నారు. బీసీలకు అయితే 50,000 రూపాయలు ఇచ్చేలాగా 5 సంవత్సరాల పాటు కొనసాగిస్తాం అనేటువంటిది ఒక హామీ ఇచ్చారు. 10వ తరగతి వరకు చదువుల్ని ప్రోత్సహిస్తూ కూడా దీనికి సంబంధించి
ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్తున్నారు. ఇంకోటి మహిళా సాధికారికతకు సంబంధించి 2019 క్యాబినెట్లో 3 మంత్రి పదవులు ఇస్తే 22లో పునర్వ్యవస్థీకరణలో 4 మంత్రి పదవులు వచ్చాయి. అంటే మహిళా మంత్రుల్ని పెంచుకోవడానికి మహిళలకి సాధికారత కల్పించడానికి సంబంధం అయితే లేదు, కానీ విశ్లేషణ అయితే అలా చేశారు కాబట్టి మనం ఇది చదవాల్సి వస్తుంది. ఇక మహిళా మంత్రులు అప్పుడు 4 ఇచ్చారు కాబట్టి ఈసారి వార్డు మెంబర్ల నుంచి మేయర్ల వరకు చట్టం చేసి మరి 50% పదవులు అక్క చెల్లెమ్మలకే ఇస్తాం అనేటువంటి మాట చెప్తున్నారు. ఇక మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఇప్పుడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం జరుగుతుందంటే రాబోయేటువంటి ఎలక్షన్స్ తర్వాత ఫామ్ అయ్యేటువంటి గవర్నమెంట్ యాజ్ పర్ ద పార్లమెంట్ యాక్ట్ 2027 తర్వాత మహిళా రిజర్వేషన్ అమలవుతుంది. కాబట్టి పార్లమెంట్లో నుంచి పార్లమెంట్ నుంచి ఇక్కడ స్థానిక సంస్థల వరకు అన్ని చోట్ల మహిళలకి 33% రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందే. ఇది కొత్త హామీ కాదు, కాకపోతే మహిళల కోసం ఏదో చెప్పినటువంటి మాటలా ఉంది తప్పితే ఇందులో ప్రత్యేకమైనటువంటి అంశాలు ఏమీ లేవు. ఇక అక్క చెల్లెమ్మల రక్షణ కోసం దిశ యాప్ తీసుకొచ్చాం, అది కొనసాగిస్తాం. వైఎస్ఆర్ తల్లి బిడ్డ వాహనాలు అవి కొనసాగుతాయి. మహిళలకు సంబంధించి ఉద్యోగులకి చైల్డ్ కేర్ లీవ్ 180 రోజులకు పెంచాం, అది కూడా కొనసాగుతుంది. జగనన్న పాల వెల్లువ అనేటువంటి పథకం అమూల్తో కలిసి చేస్తున్నటువంటి పథకం అది కూడా కొనసాగుతుంది. సో ఇవన్నీ కలిపి చెప్పినటువంటి అంశం ఫైనల్ కన్క్లూజన్గా మహిళలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ఏం చేసింది అనేటువంటి అంశాలకు సంబంధించి ఒక కన్క్లూజన్ రిమార్క్ లాగా ఇదే మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అక్క చెల్లెమ్మలకి డీబీటీ ద్వారా 1,89,519 కోట్లు ఇప్పటి వరకు బట్వాడా చేశారు ఈ 5 ఏళ్లలో. సో నాన్ డీబీటీ ద్వారా మరొక 94,347 కోట్లు పంచిపెట్టారు. అంటే మొత్తం కలిపి 2,83,866 కోట్లు గవర్నమెంట్ అందించింది. సో ఇదే తరహాలో ఈ అందించే కార్యక్రమం వచ్చే 5 ఏళ్ళు కూడా కొనసాగుతుంది అనేటువంటి హామీని మేనిఫెస్టోలో వైఎస్ఆర్సీపీ చాలా స్పష్టంగా ఇచ్చింది. ఇక దీనికి కొనసాగింపుగా ఇంకొన్ని అంశాలు ఉన్నాయి. పెన్షన్ల కొనసాగింపు, 1వ తేదీనే ఆర్థిక భరోసా కల్పించేది, ఇంటింటికి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుంది. 2019 మేనిఫెస్టోలో చెప్పినట్టుగా వాలంటీర్ల ద్వారా పంపించేటువంటి ఈ బట్వాడా ఏదైతే పెన్షన్ పథకం ఉదయం 1వ తేదీ ఉదయమే ఇంటికి వెళ్ళి వాలంటీర్లు ఇంటింట్లో ఉన్నటువంటి వయోవృద్ధులకి అలానే పెన్షన్ హోల్డర్స్కి ఎలా ఇచ్చారో సో అది యాజ్ ఇట్ ఈస్గా కొనసాగిస్తాం అనేటువంటి మాట చెప్తున్నారు. ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ మనకి కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నటువంటి పెన్షన్లు దేశంలో మరి ఏ రాష్ట్రంలోనూ ఇవ్వడం లేదు, అలానే ఆ పెన్షన్ మొత్తం కూడా మరి ఏ రాష్ట్రంలోనూ ఇవ్వడం లేదు. ఆ అంశాన్ని తెలియజెప్పే విధంగా ఒక టేబుల్ ఇక్కడ పెట్టారు. దాన్ని చూస్తే ఆంధ్రప్రదేశ్లో 5,10,00,000 జనాభా ఉంటే 66,34,000 మంది పెన్షనర్లు ఉన్నారు. నెలకు 3,000 చొప్పున ప్రతి ఏటా అయ్యేటువంటి వ్యయం 24,000 కోట్ల రూపాయలు. ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే ఇస్తుంది. అలానే మిగతా రాష్ట్రాలతో కంపారిజన్ చేశారు. ఎందుకంటే తెలంగాణలో 2,000 రూపాయలే ఇస్తున్నారు, ఉత్తరప్రదేశ్లో 1,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు, రాజస్థాన్లో 750 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు, కేరళలో 1,600 రూపాయలు ఇస్తున్నారు. సో ఇక్కడ కంపారిటివ్గా చూస్తే కేరళ డిఫరెంట్ స్టోరీ. జనాభా పరంగా చూస్తే 3,46,00,000 మంది, పెన్షన్ హోల్డర్స్ని చూస్తే 48,14,000 మంది పెన్షన్ హోల్డర్. అంటే రేషియోస్ పరంగా చూస్తే కేరళ చాలా ఎక్కువ ఉంది, కానీ అమౌంట్ డిస్బర్స్మెంట్ పరంగా చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ చాలా ఎక్కువగా ఉంది. సో ఆ కంపారిజన్ ఇక్కడ ఇచ్చారు. ఇక యువతని ప్రోత్సహించేందుకు స్వయం ఉపాధికి సంబంధించినటువంటి అంశాలను ఇందులో పొందుపరిచారు. మత్స్యకారులకు సంబంధించినటువంటి భరోసా కార్యక్రమం 1,00,000 రూపాయల వరకు వాళ్ళకి డబ్బులు అందించేటువంటి కార్యక్రమం, ఆర్థికంగా చేయూత కార్యక్రమాన్ని చేస్తున్నాం అనేటువంటి మాట చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పకపోయినా గత 5 ఏళ్లలో ఈ ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం మొదలుపెట్టాం కాబట్టి అది కొనసాగుతుంది అన్నారు. ఇక ఆటో ట్యాక్సీ వాళ్ళకి ఇచ్చేటువంటి 1,00,000 రూపాయల సహాయాన్ని కూడా యథావిధిగా కొనసాగిస్తాం అనేటువంటి మాట. 1,00,000 వరకు పెంచుతున్నారు, అది కూడా తక్కువ ఉన్నటువంటి అమౌంట్ 10,000 రూపాయల చొప్పున ఏటా ఇచ్చినటువంటిది ఇప్పుడు 1,00,000 వరకు పెంచేటువంటి ప్రయత్నం చేస్తుంది. అలానే యువతకి ఉపాధి కల్పించేటువంటి అంశాల విషయంలో జాబ్ ఓరియంటెడ్ కరిక్యులంని అమలు చేసేటువంటి ప్రయత్నం, స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, స్కిల్ డెవలప్మెంట్ హబ్లు వీటన్నిటిని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వచ్చే 5 ఏళ్లలో 6,48,000 ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చారు ఈ 5 ఏళ్లలో. సో దాన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్తాం అనేటువంటి మాట చెప్తున్నారు. ఇక విద్యారంగానికి సంబంధించినటువంటి అంశాలు కొన్ని ఇదే మేనిఫెస్టోలో పొందుపరిచారు. విద్యారంగానికి సంబంధించి మన పిల్లల్ని గ్లోబల్ సిటిజన్స్గా మార్చేందుకు కావాల్సినటువంటి వ్యవస్థలు, మార్పులు, చేర్పులు 6వ తరగతి అంటే నాడు నేడు బడుల ద్వారా ఇంగ్లీష్ మీడియం, 6వ తరగతి నుంచి డిజిటల్ క్లాస్ రూమ్లు, డిజిటల్ ఎడ్యుకేషను, పిల్లలకి ట్యాబ్లు, 3వ తరగతి నుంచి టోఫెల్ సెక్షన్, 3వ తరగతి నుంచి టోఫెల్ సెక్షన్ ఇస్తారు. సో ఇవన్నిటిని యథావిధిగా కొనసాగిస్తాము. మేనిఫెస్టోలో చెప్పకుండా అమలు చేసినటువంటి మనబడి, నాడు నేడు అనేటువంటి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. 18 యూనివర్సిటీల్లో
కోర్టు కేసులో పెండింగ్లో ఉన్న 3295 అధ్యాపకుల పోస్టులను భర్తీ చేసే ప్రక్రియని కోర్టు కేసులను అధిగమించి ఈ 5 ఏళ్లలోనే మొదలుపెట్టాం, కాబట్టి వాటన్నిటిని కంప్లీట్ చేస్తాం అనేటువంటి మాట మేనిఫెస్టోలో చెప్తున్నారు. ఇది విద్యారంగానికి సంబంధించినటువంటి అంశాలుగా చూస్తే కనుక వచ్చే 5 ఏళ్లలో చేనేత కార్మికులకి, న్యాయవాదులకి ఇప్పటివరకు ఏవైతే సహాయ కార్యక్రమాలు అందుతూ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఆర్థిక సాయం చేస్తూ ప్రభుత్వం వెళ్ళిందో అవన్నీ కూడా యథావిధిగా కొనసాగుతాయి అన్నారు. సంక్షేమ అభివృద్ధి కూడా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వచ్చే 5 ఏళ్లలో కొనసాగిస్తామని చెప్పారు. ఇక వ్యవసాయ రంగానికి ఇచ్చినటువంటి హామీలు కనుక ఒకసారి చూస్తే వ్యవసాయ రంగానికి వచ్చే 5 ఏళ్లలో జరగబోయేటువంటి సంక్షేమం ఇప్పుడు నడుస్తున్నటువంటి 13,500ని ఇక పైన 1,600కి పెంచుతామంటున్నారు. వైఎస్ఆర్ భరోసా పేరుతోన ఇది మొదలుపెట్టారు, రైతు భరోసా. సో ఆ రైతు భరోసాని కంటిన్యూ చేస్తామనేటువంటి మాట చెప్తున్నారు. 0 వడ్డీ పంట రుణాలు, ఉచిత బీమా కార్యక్రమాలు, 9 గంటల ఉచిత విద్యుత్, ఇవన్నీ కూడా వ్యవసాయ రంగానికి ఇచ్చినటువంటి భరోసాలు. వీటన్నింటినీ కొనసాగిస్తాయి. ఇక వైద్య రంగంలో చూస్తే గత మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఇప్పుడు ఈ విలేజ్ క్లినిక్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్ డెవలప్మెంట్ వీటన్నిటిని కూడా యథావిధిగా ముందుకి తీసుకెళ్తాము. ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం ఇస్తున్నాం. అంత విస్తృతంగా హెల్త్ కవరేజ్ ఉన్నటువంటి స్టేట్ మరొకటి లేదు అనేటువంటి విశ్లేషణని వైఎస్ఆర్సీపీ తన మేనిఫెస్టోలో పొందుపరిచింది. వచ్చే 5 ఏళ్ల వరకు ఈ సంక్షేమం అన్నింటినీ ఇది కంటిన్యూగా అన్నిటికీ ఒకటే స్టేట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి ఇది మనకి ఎక్స్క్లూడ్ చేసి పక్కన చూస్తే కనుక ఎస్సీ ఎస్టీ సంక్షేమం, బీసీ సంక్షేమం, అలానే కాపు సంక్షేమం, ఇక ఓసీల సంక్షేమం ఇవన్నీ కూడా విడివిడిగా పొందుపరిచేటువంటి ప్రయత్నం చేశారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి డీబీటీ ద్వారా 5 ఏళ్లలో 45,000 కోట్ల రూపాయలు. కానీ అంటే ఒకటి ఏంటంటే మేనిఫెస్టోలో ఏం చేయబోతున్నారు అని చెప్పేది ప్రత్యేకంగా మేనిఫెస్టో అవుతుంది. ఏం చేశారు అని చెప్పేది ఇప్పటివరకు ఇంటింటికి తిరిగి గడప గడపకి వైఎస్ఆర్సీపీ పేరుతో జరిగినటువంటి ప్రచారం, లేదంటే గడప గడపకి మన ప్రభుత్వం అని చెప్పి చేసినటువంటి ప్రచారంలో ఈ డేటా అంతా వచ్చేసింది. కానీ వాటితో కలిపి వీటిని కొనసాగిస్తామని చెబుతూ అందుకనే ఇంత పెద్ద షీట్ తయారైనట్టుంది ఇది. లేదంటే మేనిఫెస్టోలో కొత్త అంశాలు చాలా తక్కువ ఉన్నాయి, పాత అంశాలను కొనసాగిస్తామని చెబుతూనే కొత్త అంశాలను అందులో జోడించేటువంటి ప్రయత్నం చేశారు. అలానే ఈ 5 ఏళ్లలో ఏం చేశారు, నెక్స్ట్ 5 ఏళ్ళు దానికి కలిపారు. కాబట్టి వెరీ ఎక్స్టెన్సివ్గా కనిపిస్తుంది, కానీ అంత డీటెయిల్గా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదనిపిస్తుంది. సో బీసీ సంక్షేమం ద్వారా చూస్తే కనుక 128,000 కోట్ల రూపాయలు, నాన్ డీబీటీ ద్వారానేమో 53,000 కోట్ల రూపాయలు ఇప్పటికే అందించారు. సో 2019 తర్వాత మళ్ళీ ఇప్పుడు 2024 ఎలక్షన్స్ తర్వాత కూడా అది యథావిధిగా కొనసాగిస్తామని చెప్తున్నారు. 175 అసెంబ్లీ స్థానాల్లో 200 స్థానాల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా 50% 100 సీట్లు బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి, మైనారిటీలకి 2024 ఎన్నికల్లో కేటాయించాం. సో బ్యాక్ బోన్ క్లాసెస్ అని చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ కాపు సంక్షేమం, ఇది కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ కాపుల అంశాన్ని ప్రతిదాన్ని కూడా ఒక హెడ్లైన్లోకి తీసుకొస్తుంది, కాపులకు సంబంధించినటువంటి అంశాన్ని. సో ఇక్కడ ఆ అంశం ఎలాగుంది కాబట్టి 2019లో కాపు సంక్షేమం కోసం 10,000 కోట్లు కేటాయించి ఖర్చు చేస్తామని చెప్పి అంతకంటే ఎక్కువ 34,000 కోట్ల రూపాయలు పైగా కాపు కార్పొరేషన్ ద్వారా ఖర్చు చేశాం. మేనిఫెస్టోలో చెప్పకపోయినా ఉప ముఖ్యమంత్రి పదవి లాంటి కీలక పదవులా ఇచ్చాం. అలానే ఓసీల సంక్షేమం కోసం 2019 మేనిఫెస్టోలో చెప్పినట్టుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి సో దాని డెవలప్మెంట్కి చేసే ఉన్నాయి. ఇక నాయి బ్రాహ్మణులకు సంబంధించి కొన్ని మేనిఫెస్టోలో చెప్పకపోయినా కానీ కొన్ని అంశాలు అందులో తీసుకొచ్చారు. బ్రాహ్మణ కార్పొరేషన్కి సంబంధించి, ఎందుకంటే కార్పొరేషన్లో ఎక్కువ లబ్ధి పొందిన హిందూ దేవాలయాలకు సంబంధించి పదే ఆరోపణలు వైఎస్ఆర్సీపీ మీద అవే వస్తున్నాయి. రాముడు తల తీసేశారు, ఇట్లాంటి చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి వాటి అన్నిటికీ మేనిఫెస్టోలో ఒక సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్కి నిధులు పెంచారు, అర్చకులకు వేతనాలు పెంచారు, అర్చకులకు జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణానికి సహాయం చేస్తున్నారు. వచ్చే 5 ఏళ్లలో దేవాలయాల నిర్వహణకు సంబంధించి ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తాం అనేటువంటి హామీ ఇస్తున్నారు. అలానే నాయి బ్రాహ్మణులకు సంబంధించినటువంటి వాటిని అభ్యంతరకర పదాలను ఇవన్నీ కూడా పొలిటికల్గా జరిగినాయి. ఇక ముస్లిం మైనారిటీలకు సంబంధించి, క్రిస్టియన్లకు సంబంధించినటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఓబీసీలు, బ్రాహ్మణులు, హిందువులకి సంబంధించి చెప్పారు కాబట్టి ఇందులో మిగతా మతాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా మేనిఫెస్టోలో పొందుపరిచారు. క్రిస్టియన్ మైనారిటీ సబ్ ప్లాన్ పారదర్శకంగా అమలు చేస్తామనేటువంటి ఒక మాట చెప్పారు. వచ్చే 5 ఏళ్లలో ప్రార్థనా స్థలాల నిర్వహణకు ప్రత్యేక నిధి, అలానే ముస్లిం మైనారిటీలకు సంబంధించి సబ్ ప్లాన్ అమలు చేస్తామని చెప్తున్నారు. వచ్చే 5 ఏళ్లలో ప్రార్థనా స్థలాల నిర్వహణకు ప్రత్యేక నిధి, అలానే హిందువులకు కూడా ఒక మాట ఇచ్చారు. ఇక కుల వృత్తిదారులు, చిరు వ్యాపారులకు సంబంధించి 2019 మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే ఇప్పుడు జగనన్న చేదోడు కార్యక్రమాన్ని 1,00,000 రూపాయల వరకు సాయం చేసే విధంగా టైలర్లకి, బ్రాహ్మణులకి, రజకులకి ఇప్పటివరకు 10,000 రూపాయల చొప్పున 50,000 సాయం చేశారు. దాన్ని డబల్ చేస్తున్నాం అనేటువంటి మాటని మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఒక్కసారి కింద ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలు ఒకసారి చూద్దాం. ఇంకా దీని తర్వాత జరిగేటువంటి అంటే
రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరి పాత్ర కూడా చాలా కీలకమైంది కాబట్టి రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచాం. 62 ఏళ్లకి రిటైర్మెంట్ వయసు పెంచడం వలన కొత్తగా ఉద్యోగాల్లోకి వచ్చే వాళ్ళందరూ అవకాశాలు కోల్పోతారు. ఇక్కడ నిరుద్యోగానికి అడ్రస్ చేయాల్సినటువంటి క్రమంలో ఇక్కడ రిటైర్ అయ్యే వాళ్ళకి ఏజ్ పెంచాం అనేటువంటి విషయం చెప్తున్నారు. అలానే ఓపీఎస్ విధానానికి వెళ్ళలేకపోయినా ఉద్యోగుల భద్రత, భవిష్యత్ తరాలు, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని పదవీ విరమణ చేయబోతున్నటువంటి ఉద్యోగులకి గ్యారంటీడ్ పెన్షన్ విధానం తీసుకొచ్చాం. బట్ దీని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఉద్యోగుల్లో. సో దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఇక ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేయడం కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కానీ, దీనివల్ల 10,000 మందికి మంచి జరిగిందని చెప్తున్నారు. ఇక అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది, హోంగార్డులు, 108, 104 డ్రైవర్లు, ఆశా వర్కర్లు, వివిధ ప్రభుత్వ ఉద్యోగుల జీతాన్ని గతంలో కంటే భిన్నంగా భారీగా పెంచాం. ఫలితంగా 3 లక్షల మందికి పైగా లబ్ధి చేకూరింది. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి చేసినటువంటి మంచి. అలానే పరిశ్రమలకు సంబంధించి 5 ఏళ్లలో 85,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. సో మేనిఫెస్టోలో చెప్పినా చెప్పకపోయినా కానీ పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ని కట్టుబడి ఉన్నాం అనేటువంటి మాట చెప్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పన గతంలో మేనిఫెస్టోలో చెప్పకపోయినా ఇక నుంచి ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు పైన ప్రత్యేక శ్రద్ధ పెడతాం. రోడ్ల మరమ్మతుల అభివృద్ధి పైన ప్రత్యేక శ్రద్ధ, రోడ్లు, పార్కులు, డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాల కల్పన, స్మార్ట్ సిటీలుగా జిల్లా కేంద్రాలను తీర్చిదిద్దేందుకు తొలి దశలో 2,000 కోట్ల రూపాయల కేటాయింపు, ప్రతి జిల్లాలో పీపీపీ పద్ధతిలో ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు, ఇవన్నీ కూడా కొత్త అంశాలు. ఎందుకంటే ఇప్పుడు డెవలప్మెంట్ వర్సెస్ వెల్ఫేర్ అనేటువంటి డిస్కషన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మేనిఫెస్టోలో చాలా అంశాలు వెల్ఫేర్తో పాటు అభివృద్ధిని రిఫ్లెక్ట్ చేస్తూ వస్తున్నాయి. ఎందుకంటే మనం చూస్తే కనుక ఇక్కడ చాలా క్లియర్గా ముఖ్యంగా నవరత్నాలు, ఎక్స్టెన్షన్ ఆఫ్ నవరత్నాలు అని ఏ మాట అయితే చెప్తున్నారో అందులో ముఖ్యమైనటువంటి అంశాలు 2 డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాలే ఎక్కువగా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే విపక్షాలు చేస్తున్నటువంటి హడావిడి మొత్తం డెవలప్మెంట్ చుట్టూనే నడుస్తుంది. కాబట్టి ఈ అభివృద్ధి అనేటువంటి కాలంను ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ఇందులో భాగంగానే మొత్తం గ్రామ స్థాయి నుంచి కూడా అన్ని వ్యవస్థలను మేము తీర్చిదిద్దుతాం అనేటువంటి మాటని వైఎస్ఆర్సీపీ తన మేనిఫెస్టోలో పెట్టింది. ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశం ఈ మేనిఫెస్టోలో వస్తుంది, రాజధానికి సంబంధించినటువంటి అంశం. 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడగానే విశాఖ రాజధానిగా, పరిపాలన కేంద్రంగా, అంటే విశాఖకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు. గతంలో 2019 ఎన్నికల తర్వాత 6 నెలల తర్వాత 3 రాజధానుల ప్రస్తావన వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడింది ఇదే మాట, మీరు మేనిఫెస్టోలో పెట్టి ఉండాల్సింది, ప్రజాభిప్రాయాన్ని తీసుకొని ఉండాల్సింది అనేటువంటి డిమాండ్ని పెట్టారు. సో ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టింది వైఎస్ఆర్సీపీ. ఆల్రెడీ 3 రాజధానుల చట్టాన్ని కోర్టులు వ్యతిరేకించినటువంటి నేపథ్యంలో ఉపసంహరించుకుంది. సిఆర్డీఏ పునరుద్ధరణ అయింది. అమరావతి చుట్టూనే అభివృద్ధి డెవలప్ చేయాలనేటువంటి అంశానికి సంబంధించి టెక్నికల్గా కట్టుబడి ఉంది. కానీ అఫీషియల్గా ఆ పార్టీ వైపు నుంచి చెప్తున్నటువంటి వర్షన్ 3 రాజధానులే. సో ఇక్కడ ఈసారి మేనిఫెస్టోలో పెట్టారు, విశాఖని పాలనా రాజధానిగా చేస్తాం, రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజన్లా పనిచేస్తాం, విశాఖని అభివృద్ధి చేస్తాం, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలుని న్యాయ రాజధానిగా చేస్తాం. ఇది 3 రాజధానులకు సంబంధించి ఇక వైఎస్ఆర్సీపీ అదే స్టాండ్తో ఉంది, చాలా క్లియర్గా ఇచ్చింది. ఇక ఓటు వేసే వాళ్ళ నిర్ణయాన్ని బట్టి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది, అంటే అమరావతి భవిష్యత్తు ముఖ్యంగా. సో ఇంకా ఇందులో ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సుపరిపాలనకు సంబంధించి చెప్పినటువంటి అంశాల్లో కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లా చేసాం, పథకాలు డోర్ డెలివరీ చేసాం, అలానే గ్రామ వార్డు సచివాలయాల్లో గ్రామ స్వరాజ్యం సాకారం చేసాం, 50 నుంచి 70 ఏళ్లకు ఇంటి వాలంటీర్ని నియమించాం. సో సమస్యలు ఏవైనా కానీ 72 గంటల్లోనే పరిష్కారం అవుతాయి. ఫ్రీ జోన్గా రాజధాని ప్రాంతాన్ని వికేంద్రీకరణ చేసి 3 ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నాం. ఇది ముఖ్యమైన, అంటే సుపరిపాలనకు సంబంధించి, రాజధాని వికేంద్రీకరణకు సంబంధించి ఈ 2 అంశాలకు ఒక మెలిక పెట్టారు. సో ఇది రాజధాని కనుక ఒకవేళ 3 రాజధానులు అనేటువంటి ఆస్పెక్ట్లో ముందుకు వెళితే అమరావతిని ఫ్రీ జోన్ చేస్తారు, అక్కడ కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకునేందుకు. ఎందుకంటే సిఆర్డీ అనేటువంటి చట్టాన్ని బ్రేక్ చేస్తేనే అక్కడ నిర్ణయాలు జరుగుతాయి. ఎందుకంటే దాదాపు 28,000 మంది 30,000 మంది రైతులు తమ భూముల్ని రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఒక రాజధాని అక్కడ ఆవిర్భవిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వానికి ఇచ్చారు. సో దానికి కట్టుబడని పక్షంలో ప్రభుత్వం సంజాయిషి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎన్నికల ద్వారా వచ్చేటువంటి ఫలితాన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి రాజధానికి సంబంధించి క్లియర్గా ఒక ఎజెండాని అనౌన్స్ చేసేసింది వైఎస్ఆర్సీపీ. ఇక రాజధాని మీద ఎలాంటి సందేహాలు అవసరం లేదు, 3 రాజధానులు అనేటువంటి దాని మీద మేము పోరాడతాం అనేటువంటి క్లారిటీ ఇచ్చింది. అలానే ఇక మిగతా అంశాలు ఇందులో అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు ఇచ్చాము, జీవన బీమాకు సంబంధించి ఆదుకున్నాము, ఇవన్నీ కూడా పెట్టారు. ఇక 5 ఏళ్లలో ఏం పూర్తి చేస్తాం అనేది ఇది చాలా ముఖ్యమైనది. యాక్చువల్గా ఏంటంటే ఈ అంశాలన్నీ కూడా
పాతగా అంటే గత 5 ఏళ్లుగా జరిగినటువంటి అంశాలను డీకోడ్ చేస్తూ ప్రజల దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం మాత్రంగానే మనం చూడాలి. ఎందుకంటే అగ్రిగోల్డ్ బాధితులకి 906 కోట్లు పంచిపెట్టాం. వైఎస్ఆర్సీపీ జీవన బీమా ద్వారా సహజ మరణానికి ₹1,00,000 ప్రమాదంలో చనిపోతే శాశ్వత వికలాంగులైతే 5 లక్షలు సాయం చేశాం. 5 ఏళ్లలో గిగ్ వర్కర్స్, స్విగ్గీ, జొమాటో, అమెజాన్ వంటి సంస్థల్లో డెలివరీ బాయ్స్ ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళకు కూడా 5 లక్షలు ఇచ్చాం. జర్నలిస్టులకి 60% ఖర్చును ప్రభుత్వం భరిస్తూ ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టే గతంలో కూడా జరిగినాయి. ఎందుకంటే హైదరాబాద్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ చాలా జర్నలిస్టుల కాలనీలు గవర్నమెంట్ ఏర్పాటు చేసినాయి. అది ఆ గవర్నమెంట్. ఈ 5 అంశాలు ఇప్పుడు ఈ 5 ఏళ్లలో చేయబోయేటువంటి అంశాలు అసలు సిసలైన అంశాలుగా నాకైతే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సంక్షేమము, వెల్ఫేర్ ఇవన్నీ ముందుకు వెళ్ళడం అనేది కామన్. అవి ఎవరు వచ్చినా కానీ మేము అది చేస్తాం అనేటువంటి మాట చెప్తున్నారు కాబట్టి, సో ఒకరు ₹1 ఎక్కువ చెప్తే ఇంకొక ₹2 చెప్తున్నారు. అది ఎలా చేస్తారంటే మళ్ళీ ప్రజల జేబుల్లోంచి తీసుకొని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ 5 అంశాలు ఈ 5 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పేటువంటి అంశాలు ఎందుకని కీలకమైన అంశాలు అంటే ఇవి రాష్ట్ర భవిష్యత్తుని డిసైడ్ చేసేటువంటి అంశాలు. పోలవరం ప్రాజెక్టు 5 ఏళ్లలో పూర్తి చేస్తాం. 17 మెడికల్ కాలేజీల నిర్మాణం 5 ఏళ్లలో పూర్తి చేస్తాం. నిర్మాణంలోని 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు 5 ఏళ్లలో పూర్తి చేస్తాం. భోగాపురం ఎయిర్పోర్ట్ 5 ఏళ్లలో పూర్తి చేస్తాం. ప్రభుత్వ బడులు, హాస్టళ్ళు, అంగన్వాడీలు, ఆసుపత్రుల్లో నాడు నేడు ఇవి కూడా 5 ఏళ్లలో పూర్తి చేస్తాం. పేదలందరికీ ఇళ్ల స్థలాలు మొదలుపెట్టిన ఇళ్ల నిర్మాణ విప్లవం పూర్తి చేస్తాం 5 ఏళ్లలో. భూముల రీసర్వే 5 ఏళ్లలో పూర్తి చేస్తాం. ఆక్వా యూనివర్సిటీ 5 ఏళ్లలో పూర్తి చేస్తాం. లా యూనివర్సిటీ 5 ఏళ్లలో పూర్తి చేస్తాం. డాక్టర్ అబ్దుల్ హక్ యూనివర్సిటీ 5 ఏళ్లలో తీసుకొస్తాం. గిరిజన ఇంజనీరింగ్ కాలేజ్, గిరిజన యూనివర్సిటీ 5 ఏళ్లలో తీసుకొస్తాం. ఇప్పటికే మొదలుపెట్టిన అగ్రి టెస్టింగ్ ల్యాబ్లు, కోల్డ్ స్టోరేజ్లు, గోడౌన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు 5 ఏళ్లలో పూర్తి చేస్తాం. ఎడెక్స్ ద్వారా మరిన్ని ఆన్లైన్ వర్టికల్స్, ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలతో సర్టిఫికేషన్ మరింత ముందుకి, అది కూడా 5 ఏళ్లలో తెస్తారేమో. మరి ఇది ఎందుకు పెట్టారు ఇందులో? ఇప్పటికీ ఉన్న ఇంగ్లీష్ మీడియంతో పాటు ఏటా ఒక్కో తరగతికి IB సిలబస్ అంటే ఇంటిగ్రేటెడ్ సిలబస్ తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా టోఫెల్ లాంటి వాటికి విదేశీయాలకి వెళ్లేందుకు కావాల్సినటువంటి నైపుణ్యాన్ని విద్యార్థులకు అందించే విధంగా 5 ఏళ్లలో పూర్తి చేస్తాయి. ఇవి హామీలు, చాలా కీలకమైనటువంటి హామీలు. వాస్తవానికి ఇప్పటివరకు చెప్పినటువంటి నవరత్నాల్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా 2019లో ఉన్నటువంటి నవరత్నాలకి ఎక్స్టెన్షన్ పథకాలుగానే చూడాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఎక్కువ చర్చ జరుగుతుంది. ప్రత్యేక హోదా లాంటివి కానీ, అలానే విభజన హామీలకు సంబంధించినటువంటి చర్చలు కానీ, పోలవరం లాంటి జాతీయ ప్రాజెక్టు కంప్లీట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు, ప్రధాన ఎజెండాలో ఉండేటువంటి అంశాలు. కానీ వాటన్నిటినీ కూడా 5 ఏళ్లలో పూర్తి చేసేటువంటి అంశాలుగా పెట్టింది వైఎస్ఆర్సీపీ. మిగతా అన్ని అంశాలు కూడా పూర్తిగా సంక్షేమం పేరుతో గత 5 ఏళ్లలో జరిగినటువంటి పథకాల అమలు, వాటి కొనసాగింపు, అంటే కొంత ఎక్స్టెన్షన్ రూపంలో కొనసాగింపు, ఈ అంశాలని ప్రస్తావిస్తూ రాబోయేటువంటి రోజుల్లో ప్రజలకి అదనంగా జోడించినటువంటి 2 అంశాలను మనం ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, వీటితో పాటుగా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశం ఈ ఏవైతే 9 పథకాలకు నేను చెప్తూ వస్తున్నారో, ఈ 9 పథకాలకు సంబంధించినటువంటి అంశాలని పదే వైఎస్ఆర్సీపీ నాయకులు పదే చెప్తూ వస్తున్నారు. ఆ 9 పథకాలకు సంబంధించినటువంటి అంశాలకి ఒక విస్తారమైనటువంటి రూపం ఇచ్చింది. ఇప్పటివరకు అభివృద్ధి, సంక్షేమం అనేది వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో లేదు అనేటువంటి విమర్శని పదే ఎదుర్కొన్నారు. సో ఇక్కడ అభివృద్ధి పేరుతో తీసుకొచ్చినటువంటి ఈ అంశము, అలానే భద్రత, ముఖ్యంగా భరోసా, భద్రత పేరుతో, సామాజిక భద్రత పేరుతో తీసుకొచ్చినటువంటి అంశం, ఇవి 2 కూడా కీలకమైనటువంటి అంశాలు అవుతాయి. మిగతావన్నీ కూడా గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఎజెండా, దానికి కొనసాగింపు, దాని విస్తార రూపం, రాబోయేటువంటి 5 ఏళ్లలో వాటిని సమర్థంగా అమలు చేస్తామనేటువంటి హామీ. మిగతా ఈ 2 అంశాలు మాత్రం ఇప్పటివరకు విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నటువంటి వాటికి ఒక స్ట్రెయిట్ సమాధానం చెప్పినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. సో ఇక ప్రజలు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారు? తర్వాత కూటమి మేనిఫెస్టో, ఎందుకంటే ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ఉండాలి. 3 రాజకీయ పార్టీలు 3 పార్టీలుగా తమ ఎజెండాలను ప్రజల ముందర ఇప్పటికే పెట్టేశాయి. బట్ వాటన్నిటిని కూడా ఒక కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్, ఒక సమగ్ర విధాన రూపకల్పన అనేది జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి పదే పవన్ కళ్యాణ్ ఉపయోగించేటువంటి పదం కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేది టీడీపీ, జనసేన, బీజేపీకి ఉండబోతుంది? ఇంతకంటే మెరుగైన సంక్షేమం, ఇంతకంటే మెరుగైనటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి హామీలని తీసుకొస్తారా లేదా అనేది ఇప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి సందేహం. సో దానికి సమాధానం దొరికితే ఓటు ఎటువైపు మరలుతుంది అనేటువంటి అంశాన్ని విశ్లేషించడానికి కూడా మార్గం ఏర్పడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.